సముద్రంలో పర్యాటకుల పడవ మునిగిన ఘటన ఇండోనేషియాలో జరిగింది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బాలి ద్వీపం సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. రాత్రి ప్రయాణికులతో ఈస్ట్ జూవాలోని కేటపాంగ్ పోర్ట్ నుంచి బయలుదేరిన ఓ ఫెర్రీ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయింది. ప్రమాద సమయంలో ఫెర్రీలో మొత్తం 65 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 2 మృతి చెందగా 43 మంది గల్లంతయ్యారు. ఈ పడవ గిలిమనిక్ పోర్టు దిశగా ప్రయాణించేందుకు 50 కిలోమీటర్ల దూరాన్ని గమ్యం చేసుకుని బయలుదేరింది. పడవలో మొత్తం 12 మంది సిబ్బంది ఉన్నారు. అదనంగా 22 వాహనాలు, అందులో 14 ట్రక్కులు కూడా ఉన్నట్టు సమాచారం. అయితే ఫెర్రీ పోర్టు నుంచి బయలుదేరిన సుమారు అరగంట వ్యవధిలోనే మునిగిపోయిందని జాతీయ రక్షణ రికవరీ సంస్థ తెలిపింది. అయితే ఇప్పటి వరకు 2 మృతదేహాలను గుర్తించారు. మరో 20 మందిని రక్షించారు. వీరిలో పలువురు గంటల తరబడి అలలతో కొట్టుకుంటూ నీటిలో తేలుతూ ఉండడంతో అపస్మార స్థితిలో ఉన్నారు. గల్లంతైన వారిని గాలించేందుకు 9 పడవలు సహాయక చర్యలో పాల్గొంటున్నాయి. 2 మీటర్ల ఎత్తైన అలలు రాత్రి వేళ కావడంతో గాలింపు చర్యలకు అంతరాయం కలుగుతుంది. ఇండోనేషియాలో 17,000కి పైగా ద్వీపాలతో కూడిన దేశం కావడంతో పడవల ద్వారా ప్రయాణాలు సాధారణమే. కానీ భద్రతాపరమైన నిబంధనల నిర్వహణలో లోపాలు ఉండడంతో ఇలాంటి ప్రమాదాలు జరగడం కామన్ అంటున్నారు ఇండోనేషియన్లు.